माधापुर पुलिस ने बीआरएस पार्टी के लीडर पटुला कार्तिक रेड्डी और तकरीबन 70 कारकुनों को हिरासत में ले लिया है, जिन्होंने कांग्रेस हुकूमत की तरफ से मेट्रो फेज 2 प्रोजेक्ट की मनसूखी के खिलाफ माधापुर माइंड स्पेस इलाके में एहतजाज करने की कोशिश की। पटुला कार्तिक रेड्डी और पार्टी कारकुनों की एक बड़ी तादाद मेट्रो फेज 2 की तामीर से मुतालिक पत्थर की स्लैब पर एहतजाजी प्रोग्राम मुनक़्क़द करने के लिए वहाँ पहुँच गए थे। इस मौके पर मुजाहिरीन ने हुकूमती फैसले के खिलाफ शदीद नारेबाजी की। अमन व अमान में खलल को रोकने के के एक हिस्से के तौर पर पुलिस ने फौरी तौर पर कार्तिक रेड्डी और उनके साथ मौजूद 70 कारकुनों को हिरासत में ले लिया। गिरफ्तार कारकुनों को करीबी थाने ले जाया गया। గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రమాణం చేస్తాం, మాకు రాగద్వేషాలే కానీ బంధుప్రీతే కానీ కక్ష కారుణ్యాలే లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తామని ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఈ పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన ఎవరికైనా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగిల్ పాయింట్ అజెండాతోనే పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఏంటంటే అది కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా, కేసీఆర్ గారు గుర్తులు లేకుండా ఏ నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నా అది వ్యతిరేకించాలని ఒక సింగిల్ పాయింట్ అజెండాతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. దానికి చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దుమ్మెత్తిపోయడం, టీజీని టీఎస్గా మార్చడం, కాకపోతే సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేయకపోవడం, ఇట్లాంటి చాలా ఉదాహరణలు చెప్తాను. దాంట్లోనే భాగం, ఆ యొక్క ఉదాహరణలోనే భాగం, ఆ యొక్క నిర్ణయాల్లోనే భాగం ఏంటంటే ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏదైతే మెట్రో ఆనాడు 2023లో కేసీఆర్ గారు శాంక్షన్ చేసినారో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం కూడా అదే కోవలో చూడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. అసలు ఈ మెట్రోని క్యాన్సిల్ చేయడం వల్ల మీ రాష్ట్ర ప్రభుత్వానికే కానీ, మీ రాష్ట్రాన్ని, మన రాష్ట్రానికే కానీ, లేదా ఈ ప్రాంతానికి జరిగిన ఒక్క మంచి చెప్పండి అంటాను. ఎయిర్పోర్ట్ మెట్రో ఆల్రెడీ 2023లో శాంక్షన్ అయిన మెట్రో టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చిండు, దానికి సాయిల్ టెస్టింగ్ జరిగిపోయింది, ఆల్రెడీ వర్క్ కూడా మొదలైంది. ఇక్కడ ఇది ఎలివేటెడ్ కారిడార్ కూడా కాదు, మన కేటీఆర్ గారు చెప్పినట్టు అట్ గ్రేడ్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే ల్యాండ్ యాక్విజిషన్ కూడా అయిపోయింది. దీన్ని సంపూర్ణంగా ఒకవేళ మెట్రో ఇట్లా కొనసాగించింటే ఇప్పటికి మనం అందరం మెట్రోలో సిటీ కన్నా పోతుంటే ఎయిర్పోర్ట్ కన్నా పోతుంటే రాయన్నూరులో అందరం. దీన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఏ ఒక్క లాభం జరిగింది ఈ ప్రాంతానికి, లేకపోతే మన రాష్ట్రానికి చెప్పండి ముఖ్యమంత్రి గారు అంట. ఏం లాభం జరిగిందంటే ఇవో మీ ఈగో సాటిస్ఫాక్షన్ జరిగింది, మీ అహంకారానికి మీకు ఆయుధం పోసినట్టు అయింది. దానికి తప్ప దీంట్లో జరిగిన లాభం ఒక్కటి కూడా లేదు. ఇంకో విచిత్రం ఏంది, ఈ మెట్రో ఏదైతే ఉన్నదో రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ మెట్రో 3 నియోజకవర్గాలకి ప్రత్యక్షంగా లాభం జరుగుతుంది ఒకవేళ నిజంగా జరిగింది. ఏందది? షేర్లింగంపల్లి, రాయన్ నగర్, చేవెళ్ళ, అటుపక్కల చేవెళ్ళ. విచిత్రం ఏంటంటే ఈ 3 ఎమ్మెల్యేలు కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏమో మళ్ళీ అలా నియోజకవర్గం ప్రజలకు. ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతున్నాం అంటే మేము ఏదో ఉద్ధరించడానికి పోతున్నాం, మా ప్రాంతానికి ఏదో చేయనిగా పోతున్నామని చెప్పిపోయారు కదా. మీరు పోయిన తర్వాత జరిగిన నష్టమైంది మన ప్రాంతానికి. అసలు మెట్రో అంటే ఏంది? నిజానికి కూడా మెట్రో వచ్చింటే మన దగ్గర ట్రాఫిక్ పంచాయతీలు తగ్గుతుండే, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతుండే, మన రెంటల్స్ పెరుగుతుండే, కిరాయిలు పెరుగుతుండే, మన ఆస్తుల విలువలు పెరుగుతుండే, మన ఒక వ్యాపారాలు పెరుగుతుండే. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి, మెట్రో క్యాన్సిల్ చేసినాక ఏమైంది మన ప్రాంతానికి? రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది మన కాడ. హైదరాబాద్కి పోవాలన్నా లేదా శంషాబాద్కి పోవాలన్నా మళ్ళీ ట్యాక్సీయో లేకపోతే ఇంకో బండి